డీజే దువ్వాడ జగన్నాథం టీజర్ శివరాత్రి సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ ఎలా ఉంది అనే విషయంలో నిజంగా మాట్లాడుకుంటే హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ టీజర్ లా చెలరేగిపోవట్లేదు. అలాగే అల్లు అర్జున్ సరైనడు టీజర్ తరహాలో దుమ్ము దులపలేదు. ఒక సింపుల్ డైలాగ్ తో ఏదో అలా ఉందంతే. ఇంతకీ ఇంత సింపుల్ టీజర్ ను అసలు ఎందుకు రంగంలోకి దించినట్లు? నిజానికి ఈ టీజర్ అసలు బన్నీకి ఏమాత్రం నచ్చలేదని ఒక టాక్ ఉంది. మనోడు 2-3 టీజర్లు కట్ చేయించి విసిగిపోయాడని, అందుకే హరీష్ శంకర్ తో ఏదో ఒకటి కట్ చేసి ఇచ్చేమని చెప్పాడని ఫిల్మ్ నగర్ లో రూమర్లు వినిపిస్తున్నాయి. అదంతా ఒకెత్తైతే కేవలం ఒక బిజినెస్ స్ట్రాటజీతోనే ఈ టీజర్ ఇలా కట్ చేశారని కూడా టాక్ వినిపిస్తుంది. నిజానికి బన్నీ వరుసగా రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనడు వంటి సినిమాలతో మెగా బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఇప్పటి కూడా డీజే టీజర్ అదిరిపోయిందంటే మాత్రం వెంటనే హైప్ పెరిగిపోతుంది. ఆ హైప్ ను ఏమాత్రం అనుకోలేకపోయినా కూడా సినిమా డిజాస్టర్ అయిపోయే ఛాన్స్ ఉంది. అందుకే హైప్ ను తగ్గించడానికి ఇలా సింపుల్ టీజర్ ను కట్ చేసి కలరింగ్ ఇస్తున్నారట. అది సంగతి. ఏదేమైనా కూడా బన్నీ మాత్రం బ్రాహ్మణి గెటప్ లో రొమాంటిక్ గా ఉన్నాడంటూ మనోడి లేడీ ఫ్యాన్స్ క్రష్ ను ఇంకా పెంచేసుకుంటున్నారు.